Good morning, all of you. So today we are going to learn another new topic from our food technology and nutrition. So mana food technology and nutrition class lo ee roju so nutrition and epidemiology basics telusukundam. Nutrition and epidemiology. Nutrition and epidemiology basics telusukundam. So introduction. First thing, introduction to nutrition. Okay. Introduction to nutrition. హెల్త్ అండ్ డిసీజ్. హెల్త్ మరియు డిసీజ్ అనేవి ఇన్ పాపులేషన్ ఆర్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డైటరీ ప్యాటర్న్స్. ఒక వ్యక్తి యొక్క హెల్త్ ఆరోగ్యం కానీ అండ్ డిసీజ్ వ్యాధులు కానీ ఇన్ పాపులేషన్ ఆర్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డైటరీ ప్రాబ్లమ్స్. ఈ హెల్త్ అండ్ డిసీజ్ ఈ రెండు కూడా స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డైటరీ ప్యాటర్న్స్. ఒక వ్యక్తి యొక్క డైటరీ ప్యాటర్న్ కి సంబంధించి లైఫ్ స్టైల్, అతను జీవించే విధానాన్ని బట్టి అండ్ ఎన్విరాన్మెంట్, అతని యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి అతని హెల్త్ మరియు డిసీజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, హెల్త్ అండ్ డిసీజ్. హెల్త్ ఆరోగ్యం, డిసీజ్ వ్యాధులు ఈ రెండు కూడా ఇన్ పాపులేషన్ ఆర్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, ఈ రెండు కూడా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చెంది ఉంటాయి బై డైటరీ ప్యాటర్న్స్. సో వాళ్ళు పాటించే డైట్ ప్యాటర్న్ ని బట్టి కానీ, లైఫ్ స్టైల్ అంటే జీవన విధానాన్ని బట్టి కానీ అండ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళు నివసించే ఎన్విరాన్మెంట్ని బట్టి కానీ, సో వాళ్ళ యొక్క హెల్త్ అని కానీ లేదా ప్రజల యొక్క డిసీజ్ కండిషన్స్ అని కానీ ఇవి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి. ఓకే, టు అండర్స్టాండ్ హౌ న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ హెల్త్. సో ఈ న్యూట్రిషన్ బేసిస్ లో, సో టు అండర్స్టాండ్ హౌ న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ హెల్త్, ఎలా న్యూట్రిషన్ అనేది హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా న్యూట్రిషన్ అనేది హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది అట్ ద పాపులేషన్, ప్రజల లెవెల్లో. వి యూజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కాల్ న్యూట్రిషనల్ ఎపిడెమాలజీ. ఓకే, వి యూజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన విధానం. ఆ విధానం ఏంటంటే హౌ న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ హెల్త్ ఆఫ్ పాపులేషన్. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని న్యూట్రిషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అంచనా వేయడాన్ని ఏమంటారంటే పబ్లిక్ హెల్త్ కాల్ న్యూట్రిషనల్ ఎపిడెమాలజీ. అంచనా వేసే విధానాన్ని న్యూట్రిషనల్ ఎపిడెమాలజీ అంటారండి. అంచనా వేసే విధానాన్ని ఏమంటారంటే న్యూట్రిషనల్ ఎపిడెమాలజీ అంటారు. ఓకే, it helps answers questions like why do some population have more obesity? ఎందుకు కొంతమంది పాపులేషన్ లో, కొంతమంది ప్రజల్లో మోర్ ఒబిసిటీ, ఎందుకు ఎక్కువగా కొంతమంది పాపులేషన్ లో ఒబేసిటీ ఎక్కువగా ఉంటారు? వాట్ డైటరీ ఫ్యాక్టర్స్ కాజ్ డయాబెటీస్? ఎటువంటి డైటరీ ఫ్యాక్టర్స్ అనేటివి డయాబెటీస్ రావడానికి కారణమవుతున్నాయి? ఆర్ హార్ట్ డిసీజ్ రావడానికి కారణమవుతున్నాయి. వాట్ డైటరీ ఫ్యాక్టర్స్ కాజెస్ డయాబెటీస్? ఏ ఆహారపు అలవాట్లు డయాబెటీస్ రావడానికి కారణమవుతున్నాయి? ఆర్ హార్ట్ డిసీజ్, ఏ ఆహారపు అలవాట్లు హార్ట్ డిసీజ్ రావడానికి కారణమవుతున్నాయి అనేది మనం ఎపిడెమాలజీలో నేర్చుకోవచ్చు. అండ్ విచ్ న్యూట్రియంట్స్ ప్రివెంట్ డెఫిషియన్సీస్? ఏ న్యూట్రియంట్స్ తీసుకోవటం వల్ల
ఎటువంటి పోషకాహారాలు తీసుకోవటం వల్ల ప్రివెంట్స్ డెఫిషియన్సీస్, ఈ డెఫిషియన్సీస్ ని ప్రివెంట్ చేస్తాయి. ఓకే, ఏదైతే వైటమిన్ డెఫిషియన్సీ ఉందో, లేదా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందో, లేదా ఈ కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ ఉందో, వీటిని కవర్ చేయడానికి విచ్ న్యూట్రియంట్స్ ప్రివెంట్ డెఫిషియన్సీ, ఎటువంటి న్యూట్రియంట్స్ డెఫిషియన్సీని ప్రివెంట్ చేస్తాయి, ఇవన్నీ కూడా ఈ న్యూట్రిషనల్ ఎపిడమాలజీ ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే, వై డూ సమ్ పీపుల్ ఆర్ పాపులేషన్ హ్యావ్ మోర్ ఒబేసిటీ, ఎందువలన కొంతమంది ప్రజల్లో మోర్ ఒబేసిటీ ఉంటుంది. వాట్ డైటరీ ఫ్యాక్టర్ కాజ్ డయాబెటీస్ అండ్ హార్ట్ డిసీజ్, ఏ డైటరీ ఫ్యాక్టర్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది, ఏ డైటరీ ఫ్యాక్టర్స్ వల్ల హార్ట్ డిసీజ్ రావడానికి కారణమవుతున్నాయి, అండ్ విచ్ న్యూట్రియంట్స్ ప్రివెంట్స్ డెఫిషియన్సీస్, ఎటువంటి న్యూట్రియంట్స్ తీసుకోవడం ద్వారా డెఫిషియన్సీస్ నివారించుకోవచ్చు, ఎటువంటి పోషకాలు తీసుకోవడం వల్ల కొన్ని రకాల డెఫిషియన్సీస్ రాకుండా నివారించుకోవచ్చు, మనం ఈ న్యూట్రిషన్ ద్వారా నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ న్యూట్రిషన్? వాట్ ఈస్ న్యూట్రిషన్? అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ న్యూట్రిషన్? అసలు న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. డెఫినేషన్ ఆఫ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ is the science of food and it is relationship to health. న్యూట్రిషన్ అనగా ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ ఫుడ్, పూర్తిగా ఫుడ్కి సంబంధించిన సైన్స్, అండ్ ఇట్ ఇస్ రిలేషన్షిప్ టు హెల్త్. ఈ న్యూట్రిషన్ యొక్క రిలేషన్షిప్ టు హెల్త్, ఆరోగ్యానికి సంబంధించిన రిలేషన్షిప్. ఈ పూర్తి స్థాయిలో ఈ న్యూట్రిషన్ హెల్త్ కి సంబంధించిన రిలేషన్షిప్ ని అధ్యయనం చేయడాన్ని, స్టడీ చేయడాన్ని న్యూట్రిషన్ అంటారండి. ఓకే, న్యూట్రిషన్ ఈస్ ద సైన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ టు హెల్త్. ఇట్ ఇంక్లూడ్స్, ఈ న్యూట్రిషన్ లో ఏ ఏ విషయాలు పొందుపరచబడి ఉంటాయంటే, ఇట్ ఇంక్లూడ్స్, ఈ న్యూట్రిషన్ లో ఏ ఏ విషయాలు పొందుపరచబడి ఉంటాయంటే, ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్, పోషకాలు తీసుకోవటం, ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్, పోషకాలు తీసుకోవటం, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. డైజెషన్ అంటే జీర్ణక్రియ, అబ్జార్ప్షన్ అంటే బాడీకి అబ్జార్ప్షన్ అవటం అండి. ఏదైతే డైట్ తీసుకున్నారో ఆ డైట్ ని బాడీ సెల్స్ కానీ టిష్యూస్ కానీ రిసీవ్ చేసుకోవడాన్ని అబ్జార్ప్షన్ అంటారు. సో ఇంటేక్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఈ న్యూట్రిషన్ మొత్తం కూడా న్యూట్రియన్ ఇంటేక్ గురించి ఉంటుంది, పోషకాలు తీసుకోవటం గురించి. అండ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, డైజెషన్ గురించి అబ్జార్ప్షన్ గురించి మనం నేర్చుకుంటాం. యూటిలైజేషన్ బై ద బాడీ, న్యూట్రియంట్స్ ని బాడీ ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది, మనం ఈ న్యూట్రిషన్ లో నేర్చుకోవచ్చు. యూటిలైజేషన్ బై ద బాడీ, శరీరం ఈ న్యూట్రియంట్స్ ని ఎలా వినియోగం చేసుకుంటుందో, ఎలా యూటిలైజేషన్ చేసుకుందో మనం నేర్చుకోవచ్చు. అండ్ రోల్ ఆఫ్ డైట్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్, రోల్ ఆఫ్ డైట్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్. హెల్త్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అండ్ డిసీజ్ వ్యాధులు ఉన్నప్పుడు డైట్ యొక్క పాత్ర. రోల్ ఆఫ్ డైట్, రోల్ ఆఫ్ డైట్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అండ్ డిసీజ్, వ్యాధులు వచ్చినప్పుడు, లేదా ఆరోగ్యంగా ఉండడానికి, లేదా డిసీజ్ వచ్చినప్పుడు రోల్ ఆఫ్ డైట్, డైట్ యొక్క పాత్ర ఏంటి, డైట్ యొక్క పాత్ర ఏంటి, ఈ అన్ని విషయాలు కూడా మనం న్యూట్రిషన్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇవన్నీ విషయాలు కూడా మనం ఈ న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్ లో నేర్చుకోవచ్చు, న్యూట్రిషన్ అనే టాపిక్ లో మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, బ్రాంచెస్ ఆఫ్ న్యూట్రిషన్. నెక్స్ట్ థింగ్, బ్రాంచెస్ ఆఫ్ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ సెవరల్ బ్రాంచెస్. ఈ న్యూట్రిషన్ లో కూడా వివిధ రకాల బ్రాంచెస్ ఉంటాయండి. న్యూట్రిషన్ లో వివిధ రకాల బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్, హ్యూమన్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్. హ్యూమన్ న్యూట్రిషన్ అంటే ఫస్ట్ బ్రాంచ్. ఇది ఫస్ట్ బ్రాంచ్ ఏంటంటే న్యూట్రిషన్ లో హ్యూమన్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్, న్యూట్రిషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్, వ్యక్తిగతంగా
ప్రజలకి హ్యూమన్స్ కి సంబంధించి ఇండివిజువల్స్ సంబంధించిన ఆ టోటల్ న్యూట్రిషన్ ఏమంటారంటే హ్యూమన్స్ కి, ఓన్లీ హ్యూమన్స్ అండి, ఇండివిజువల్స్ వ్యక్తులకి, ఆ ప్రత్యేకమైన కొంతమంది వ్యక్తులు, ఆ ప్రజలకు సంబంధించిన హ్యూమన్స్ కి సంబంధించిన న్యూట్రిషన్ ని హ్యూమన్ న్యూట్రిషన్ అంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ న్యూట్రిషన్. అండ్ నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ ఆఫ్ కమ్యూనిటీ, ఓకే, సమాజం కోసం. హ్యూమన్ ఇమ్యూనిటీ ఏమో ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి పర్సనల్ గా ఉపయోగించే న్యూట్రిషన్ ఇది. కానీ ఈ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో, న్యూట్రిషన్ ఆఫ్ కమ్యూనిటీస్. సో కమ్యూనిటీస్ మొత్తానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. కమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. సో ఎవరైతే పీపుల్ పర్టికులర్ ఏరియాలో నివసిస్తున్నారో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమంటారు అంటే కమ్యూనిటీస్ అంటారు. సో పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్, సో న్యూట్రిషన్ ఆఫ్ కమ్యూనిటీస్. సో ఇక్కడ కమ్యూనిటీస్ సంబంధించిన పూర్తి న్యూట్రిషన్ ని ఈ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ ద్వారా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్లినికల్ న్యూట్రిషన్. నెక్స్ట్ థింగ్ క్లినికల్ న్యూట్రిషన్, డైట్ ఇన్ డిసీజ్ మేనేజ్మెంట్. ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ స్పెషల్ డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. లేదా ఏదైనా ఎస్టర్డే రీసెంట్లీ వి డిస్కస్ అబౌట్ సెవరల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. కొన్ని రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చినప్పుడు ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ ని ప్రివెంట్ చేసుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి ఒక డైట్ ఉంటుంది, ప్రత్యేకమైన డైట్. ఇవన్నీ కూడా మనం ఈ క్లినికల్ న్యూట్రిషన్ లో నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ అ థర్డ్ బ్రాంచ్ అండి, క్లినికల్ న్యూట్రిషన్. ఇన్ దిస్ క్లినికల్ న్యూట్రిషన్, డైట్ ఇన్ డిసీజ్ మేనేజ్మెంట్. ఏదైనా వ్యాధులకు సంబంధించిన ప్రత్యేకమైన డైట్ ని, ఆ వ్యాధిని మేనేజ్ చేయడానికి తీసుకునే ప్రత్యేకమైన డైట్ ని క్లినికల్ న్యూట్రిషన్ అంటారు. అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, డైట్ ఫర్ పర్ఫార్మెన్స్. సో ఎవరైతే స్పోర్ట్స్ కానీ అథ్లెటిక్స్ కానీ ఎవరైతే ఆడుతూ ఉంటారో ఆ స్పోర్ట్స్ లో ఆడే వాళ్ళు కానీ లేదా అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏదైతే ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉందో స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉపయోగపడుతుందండి. ఓకే, దేర్ ఆర్ మెయిన్లీ 4 బ్రాంచెస్ ఆఫ్ న్యూట్రిషన్. ఫస్ట్ వన్ హ్యూమన్ న్యూట్రిషన్, సో విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండివిజువల్స్, వ్యక్తిగతంగా న్యూట్రిషన్ అందించడం. పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ ఆఫ్ కమ్యూనిటీస్ కి సపరేట్ గా న్యూట్రిషన్ అందించడం. అండ్ నెక్స్ట్ థింగ్ క్లినికల్ న్యూట్రిషన్, డైట్ ఇన్ డిసీజ్ మేనేజ్మెంట్ చేయడానికి యూజ్ చేసే ప్రత్యేకమైన డైట్. అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, డైట్ ఫర్ పర్ఫార్మెన్స్. ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఆఫ్ న్యూట్రిషన్ అండి. ఇవన్నీ కూడా న్యూట్రిషన్ లోని బ్రాంచెస్. నెక్స్ట్ మనం ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క ప్రాముఖ్యత. సో ఎందుకు న్యూట్రిషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకు న్యూట్రిషన్ కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఫస్ట్ థింగ్ సపోర్ట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ న్యూట్రిషన్ ఎందుకు ఎంత ప్రాముఖ్యత చెందిందంటే ద న్యూట్రిషన్ విల్ సపోర్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎవరైనా ఒక పర్టికులర్ ఇండివిజువల్ ఉంటే ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ని సపోర్ట్ చేయడానికి న్యూట్రిషన్ ఉపయోగపడుతుందండి. ఓకే, సపోర్ట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఆ పర్టికులర్ ఇండివిజువల్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రాపర్ గా ఉండటానికి, ఎదుగుదల, అభివృద్ధి. గ్రోత్ అంటే ఎదుగుదల, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. సో వాళ్ళ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కొరకు ఈ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెయింటైన్స్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెయింటైన్స్
ఇమ్యూనిటీ. సో ప్రాపర్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రివెంట్స్ మాల్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మాల్ న్యూట్రిషన్ అంటే అర్థం ఏంటంటే పోషకాహార లోపం అండి. మాల్ న్యూట్రిషన్ అంటే అర్థం ఏంటంటే పోషకాహార లోపం. పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రివెంట్స్ మాల్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లైఫ్ స్టైల్ సంబంధించిన వ్యాధుల్ని మరియు మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం కానీ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ సో న్యూట్రిషన్ ద్వారా వీ కెన్ ప్రివెంట్. సో ప్రివెంట్స్ మాల్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, పోషకాహార లోపాలని అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. కొన్ని రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, ఓకే, హైపర్ టెన్షన్, ఒబేసిటీ. సో ఇటువంటి కండిషన్స్ ని నివారించడానికి ఈ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇందుకే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు న్యూట్రిషన్ కి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో లైఫ్ లో జీవించేటప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తి జీవించేటప్పుడు ఆ జీవన విధానాన్ని క్వాలిటీతో జీవించడానికి ఉపయోగపడుతుంది. సో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయటం వల్ల ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. లైఫ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, సో జీవితాన్ని క్వాలిటీతో జీవించడానికి ఈ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. సపోర్ట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఒక వ్యక్తి యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి సపోర్ట్ గా ఉండడానికి న్యూట్రిషన్ ఉపయోగపడుతుంది. మెయింటైన్స్ ఇమ్యూనిటీ. వ్యాధి నిరోధక శక్తి మెయింటైన్ చేయబడటానికి ఈ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. ప్రివెంట్స్ మాల్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మాల్ న్యూట్రిషన్ ని ప్రివెంట్ చేయడానికి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని ప్రివెంట్ చేయడానికి న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో లైఫ్ ని క్వాలిటీతో జీవించడానికి న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ఎపిడెమియాలజీ? ఎపిడెమియాలజీ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ న్యూట్రిషన్ లోనే అసలు ఎపిడెమియాలజీ అంటే ఏంటో తెలుసుకున్నాం అండి. వాట్ ఈస్ ఎపిడెమియాలజీ? ఎపిడెమియాలజీ అనగా, ఎపిడెమియాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్. ఎపిడెమియాలజీ అనేది పూర్తిగా ఎపిడెమియాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్. ఎపిడెమియాలజీ అనగా ఎపిడెమియాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్ ఇన్ పాపులేషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏదైనా ఒక వ్యాధి లేదా ఏదైనా ఒక హెల్త్ స్టేటస్, ఆరోగ్య స్థితి ఎంత మోతాదులో ఆ పర్టికులర్ పాపులేషన్ లో ఉంది. అండ్ డిటర్మినెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఎంతమందికి ఆ వ్యాధి వ్యాప్తి చెందింది. ఓకే, ఎపిడెమియాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్. ఎపిడెమియాలజీ అనగా డిస్ట్రిబ్యూషన్ అండ్ డిటర్మినెంట్స్, ఎంత మోతాదులో ఏదైనా ఒక పర్టికులర్ డిసీజ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయ్యింది. అండ్ డిటర్మినెంట్స్, సో ఎంత మోతాదులో ఈ వ్యాధి అనేది ఎంతమందికి వ్యాప్తి చెందింది, ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతమంది ఆ వ్యాధితో బాధపడుతున్నారో ఐడెంటిఫై చేయడాన్ని ఏమంటారంటే ఎపిడెమియాలజీ అంటారు. అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే, ఐడెంటిఫై కాదు, అధ్యయనం చేయడం అండి. స్టడీ ఆఫ్ అంటే అధ్యయనం చేయడాన్ని ఎపిడెమియాలజీ అంటారండి. ఎపిడెమియాలజీ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్ ఇన్ ఏ పాపులేషన్. ప్రజలలో ఏదైనా ఒక ఆరోగ్య స్థితి కానీ, ఏదైనా ఒక అనారోగ్య స్థితి కానీ, సో ఎంత మోతాదులో డిస్ట్రిబ్యూషన్ అయ్యింది అంటే ఎంతమందికి డిస్ట్రిబ్యూషన్ అయ్యింది, సో ఎంతమంది ఆ కండిషన్ తో బాధపడుతున్నారో స్టడీ అంటే అధ్యయనం చేయడాన్ని ఎపిడెమియాలజీ అంటారండి. ఎపిడెమియాలజీ అంటారు. ఇన్ సింపుల్ వర్డ్స్,
ఈ సింపుల్ వర్డ్స్ లో మనం చెప్పుకోవాలంటే ఎపిడెమాలజీ గురించి, ఇట్ స్టడీస్ హూ గెట్స్ డిసీజ్. ఈ ఎపిడెమియాలజీ అనేది సింపుల్ వర్డ్స్ లో చెప్పుకోవాలంటే ఇట్ స్టడీస్ హూ గెట్స్ డిసీజ్, ఎవరికి వ్యాధి వచ్చింది, వేర్ ఎక్కడ వ్యాధి వచ్చింది, వెన్ ఎప్పుడు వ్యాధి వచ్చింది, అండ్ వై ఎందుకు వ్యాధి వచ్చింది. ఓకే, ఈ అన్ని విషయాల గురించి అధ్యయనం చేయటం అండి. ఈ అన్ని విషయాల గురించి స్టడీ చేయటమే ఎపిడెమాలజీ. ఓకే, ఇన్ సింపుల్ వర్డ్స్, ఓకే, ఇట్ స్టడీస్, ఈ ఎపిడెమాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుందంటే హూ గెట్స్ డిసీజ్, ఎవరికి వ్యాధి వచ్చింది, వేర్ ఎక్కడ వ్యాధి వచ్చింది, వెన్ ఎప్పుడు వ్యాధి వచ్చింది, అండ్ వై ఎందుకు వ్యాధి వచ్చింది. ఈ పూర్తి విషయాలు స్టడీ చేయడాన్ని ఎపిడెమియాలజీ అంటారండి. సింపుల్ వర్డ్స్ లో చెప్పుకోవాలంటే ఈ పూర్తి విషయాలు స్టడీ చేయడాన్ని ఎపిడెమియాలజీ అంటారు. కీ టర్మ్స్ ఇన్ ఎపిడెమాలజీ. కీ టర్మ్స్ ఇన్ ఎపిడెమియాలజీ. ఎపిడెమియాలజీలో కొన్ని కీ టర్మ్స్ గురించి తెలుసుకుందాం అండి. కీ టర్మ్స్ ఇన్ ఎపిడెమియాలజీ. ఎపిడెమియాలజీలో కొన్ని కీ టర్మ్స్ మనం తెలుసుకుందాం. ఓకే, కీ టర్మ్స్. పాపులేషన్. పాపులేషన్ అనగా ఈ ఎపిడెమియాలజీలో పాపులేషన్ గురించి అధ్యయనం చేస్తాం. గ్రూప్ ఆఫ్ పీపుల్ అండర్ స్టడీ. ఈ ఎపిడెమియాలజీలో ఫస్ట్ ఏం చేస్తారంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అసలు ఎంతమంది ఆ పర్టికులర్ కంట్రీలో కానీ, పర్టికులర్ స్టేట్ లో కానీ, పర్టికులర్ విలేజ్ లో కానీ ఉన్నారని కౌంట్ చేసుకుంటారండి. ఎపిడెమాలజీలో ఫస్ట్ ఏం చేస్తారంటే కీ టర్మ్స్ ఏం తీసుకుంటారంటే పాపులేషన్, ప్రజల గురించి అధ్యయనం చేస్తారు. ఎలా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అండర్ స్టడీ, అధ్యయనం చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటారు. ఏదైనా పర్టికులర్ డిసీజ్ గురించి అధ్యయనం చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని స్టడీ కోసం తీసుకుంటారు. తీసుకొని డిస్ట్రిబ్యూషన్, దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ అండ్ ప్యాటర్న్ ఆఫ్ డిసీజ్. ఏదైనా ఒక వ్యాధి ఎంత ఫ్రీక్వెన్సీతో వచ్చింది, ఆ ప్యాటర్న్, ఆ వ్యాధి యొక్క ప్యాటర్న్ ఎలా ఉందో అధ్యయనం చేస్తారు. ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటారు. తీసుకొని డిస్ట్రిబ్యూషన్ అంటే ఫ్రీక్వెన్సీ అండ్ ప్యాటర్న్ ఆఫ్ డిసీజ్, ఆ వ్యాధి యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఆ వ్యాధి యొక్క ప్యాటర్న్ ఎలా ఉందో స్టడీ చేస్తారు. ఆ వ్యాధి యొక్క ప్యాటర్న్ ఎలా ఉందో స్టడీ చేస్తారు. అండ్ డిటర్మినెంట్స్ అంటే కాజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. కాజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఏదైనా పర్టికులర్ వ్యాధి రావడానికి కాజెస్, కారణం ఏంటి. రిస్క్ ఫ్యాక్టర్స్, అసలు ఆ పర్టికులర్ డిసీజ్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో అధ్యయనం చేస్తారండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో అధ్యయనం చేస్తారు. కాజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్, కాజెస్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ అధ్యయనం చేయడాన్ని డిటర్మినెంట్స్ అంటారు. ఫస్ట్ పాపులేషన్ స్టడీ చేస్తారు, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ గురించి స్టడీ చేస్తారు. అండ్ డిటర్మినెంట్స్ ఈస్ నథింగ్ బట్ కాజ్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఆ పర్టికులర్ డిసీజ్ రావడానికి కాజ్ తెలుసుకుంటారు, కాజ్ ని అధ్యయనం చేస్తారు, అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎపిడెమియాలజీ. ఎపిడెమియాలజీ యొక్క ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు. అసలు ఈ స్టడీ చేయటం ఎందుకు, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు పాపులేషన్ గురించి స్టడీ చేయాలి, ఎందుకు ఫ్రీక్వెన్సీ గురించి స్టడీ చేయాలి, ఎందుకు కాజెస్ గురించి స్టడీ చేయాలో, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్, మెయిన్ ఉద్దేశాలు ఏంటో తెలుసుకుందామండి. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎపిడెమియాలజీ యొక్క ఉద్దేశాలు. ఐడెంటిఫై కాజెస్ ఆఫ్ డిసీజ్. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి రావడానికి కారణాలు గుర్తించడానికి ఎపిడెమియాలజీ ఉపయోగపడుతుంది. ఈ ఎపిడెమియాలజీ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఐడెంటిఫై కాజెస్ ఆఫ్ డిసీజెస్. ఏదైనా వ్యాధులు
ఆ రావటానికి కారణం ఏంటో ఆ కారణం తెలుసుకోవడానికి ఈ ఎపిడమియాలజీ స్టడీ ఉపయోగపడుతుందండి. ఎపిడమియాలజీ స్టడీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మెజర్ డిసీజ్ బర్డెన్. మెజర్ డిసీజ్ బర్డెన్. ఎంతమంది ఆ పర్టికులర్ వ్యాధితో బాధపడుతున్నారో మెజర్ చేయడానికి, లెక్కించడానికి ఎపిడమియాలజీ ఉపయోగపడుతుంది. దీని ఉద్దేశం, ఎపిడమియాలజీ ఉద్దేశం ఏంటంటే ఆబ్జెక్టివ్, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఐడెంటిఫై కాజెస్ ఆఫ్ డిసీజెస్. ఏదైనా పర్టికులర్ వ్యాధి రావడానికి కారణాలు గుర్తించడం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ మెజర్ డిసీజ్ బర్డెన్. ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి బర్డెన్ ఎంత మోతాదులో ఉందో తెలుసుకోవడానికి. నెక్స్ట్, ప్లాన్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్. ఇలా ఎపిడమియాలజీ స్టడీ చేయటం వల్ల పాపులేషన్ ని వీ కెన్ ప్లాన్ ప్రివెంటివ్ ఆర్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్. ఆ వ్యాధులు నివారించడానికి స్ట్రాటజీస్ ని ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ప్లాన్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్. ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ని ప్లాన్ చేసుకోవడానికి ఎపిడమియాలజీ ఉపయోగపడుతుంది. లాస్ట్ వన్, ఇవాల్యుయేట్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఇవాల్యుయేట్ హెల్త్ ప్రోగ్రామ్స్. హెల్త్ ప్రోగ్రామ్స్ ని ఇవాల్యుయేట్ చేయడానికి, హెల్త్ ప్రోగ్రామ్స్ ని పరీక్షించడానికి, ఏదైనా హెల్త్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు, ఆరోగ్యానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏర్పరిచినప్పుడు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగినాయా లేదా అనే విషయాన్ని పరీక్షించడానికి, ఇవాల్యుయేషన్ అంటే పరీక్షించడం అండి, ఇవాల్యుయేషన్ చేయడానికి ఎపిడమియాలజీ ఉపయోగపడుతుంది. ఎపిడమియాలజీ ఉపయోగపడుతుంది. ఓకే, ఐడెంటిఫై కాజెస్ ఆఫ్ డిసీజ్. డిసీజ్ గురించి, డిసీజ్ ఏదైనా వ్యాధి రావడానికి కారణాలు గుర్తించడానికి. మెజర్ డిసీజ్ బర్డెన్. డిసీజ్ బర్డెన్ మెజర్ చేయడానికి. ఓకే, ప్లాన్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్. ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ప్లాన్ చేయడానికి. నెక్స్ట్, ఇవాల్యుయేట్ హెల్త్ ప్రోగ్రామ్స్. హెల్త్ ప్రోగ్రామ్స్ ఇవాల్యుయేట్ చేయడానికి. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎపిడమియాలజీ. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ? వాట్ ఈస్ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ? న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం అండి. వాట్ ఈస్ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ? డెఫినిషన్: nutritional epidemiology studies the relationship between diet, nutrition. Diet की nutrition की मध्य relationship and disease patterns in population. Diet, nutrition and disease pattern. Diet की, nutrition की and disease pattern की మధ్య రిలేషన్షిప్ గురించి స్టడీ చేయడాన్ని న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అంటారండి. న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అంటే అర్థం ఏంటంటే సింపుల్ అండి. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ డైట్, న్యూట్రిషన్ అండ్ డిసీజ్ ప్యాటర్న్ ఇన్ పాపులేషన్. ప్రజల్లో, పాపులేషన్ అంటే ప్రజలండి, ప్రజల్లో డైట్, న్యూట్రిషన్ అండ్ డిసీజ్ ప్యాటర్న్స్. డైట్ కి, న్యూట్రిషన్ కి, డిసీజ్ ప్యాటర్న్ కి మధ్య రిలేషన్షిప్ గురించి అధ్యయనం చేయడాన్ని న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అంటారండి. న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్, ఇట్ లింక్స్ ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అనేది ఇట్ లింక్స్ దేనికి ఎక్కువగా లింక్ అయి ఉంటుందంటే న్యూట్రిషనల్ సైన్స్ కి లింక్ అయి ఉంటుందండి. ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అనేది ఇట్ లింక్స్ న్యూట్రిషనల్ సైన్స్ కి లింక్ అయి ఉంటుందండి. అండ్ నెక్స్ట్, పబ్లిక్ హెల్త్, ప్రజల ఆరోగ్యం కొరకు. పబ్లిక్ హెల్త్, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, సో ప్రజల ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అనేది లింక్ అయి ఉంటుందండి. నెక్స్ట్, ఎపిడమియాలజీ స్టడీ చేయడానికి పాపులేషన్ లో, సో న్యూట్రిషనల్ స్టేటస్ గురించి, పాపులేషన్ లో న్యూట్రిషనల్ స్టేటస్ గురించి స్టడీ చేయడానికి సో ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ లింక్ అయి ఉంటుందండి. ఇట్ లింక్స్ న్యూట్రిషనల్ సైన్స్, పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడమియాలజీ. ఎగ్జాంపుల్స్.
స్టడీయింగ్ అనిమియా ప్రివెన్షన్ రిలవెన్స్ ఇన్ ఉమెన్ అండి. ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే న్యూట్రిషనల్ ఎపిడమియాలజీకి స్టడీయింగ్ అనిమియా ప్రిలవెన్స్ ఇన్ ఉమెన్స్ లో అనిమియా ప్రిలవెన్స్ ఎంత మోతాదులో ప్రిలవెన్స్ అయి ఉంది ఒక పర్టికులర్ పాపులేషన్ లో కొంతమంది ఉమెన్స్ ని తీసుకొని వాళ్ళలో అనిమియా ప్రిలవెన్స్ అనిమియా అనే కండిషను ఎంతమందికి బాధపరుస్తుంది, ఎంతమంది బాధపడుతున్నారు అనేది అధ్యయనం చేయడానికి ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డైట్ అండ్ హార్ట్ డిసీజ్ రిలేషన్షిప్. డైట్ కి హార్ట్ డిసీజ్ కి రిలేషన్షిప్ ని అధ్యయనం చేయడానికి, డైట్ కి మరియు హార్ట్ డిసీజ్ తీసుకునే ఆహార పదార్థాలకి మరియు హార్ట్ డిసీజ్ గుండె సంబంధ వ్యాధులకి సో ఈ ఏదైతే రిలేషన్షిప్ ని ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ ద్వారా నేర్చుకోవచ్చు. నెక్స్ట్, ఒబేసిటీ ట్రెండ్స్ ఇన్ అర్బన్ పాపులేషన్. ఒబేసిటీ ట్రెండ్స్ ఇన్ అర్బన్ పాపులేషన్, సిటీ కల్చర్లో, సిటీల్లో, పట్టణాల్లో, సో అర్బన్ పాపులేషన్ లో ఒబేసిటీ ఎందుకు ఎంత ఎక్కువగా విస్తరించబడింది, సో ఎంతమంది ఒబేసిటీతో బాధపడుతున్నారో అధ్యయనం చేయడానికి ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్, మెజర్స్ యూస్డ్ ఇన్ ఎపిడమియాలజీ. మెజర్స్ యూస్డ్ ఇన్ ఎపిడమియాలజీ. ఎపిడమియాలజీలో ఎటువంటి మెజర్స్ యూజ్ చేస్తారో చూద్దాం. మెజర్స్ యూజ్డ్ ఇన్ ఎపిడమియాలజీ. సో ఎపిడమియాలజీలో ఎటువంటి మెజర్స్ యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఇన్సిడెన్స్, నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ ఆఫ్ డిసీజ్ ఇన్ గివెన్ టైం. ఏదైనా పర్టికులర్ గివెన్ టైంలో నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఎ గివెన్ టైం, ఒక పర్టికులర్ టైంలో నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్, ఎన్ని రకాల కొత్త కేసులు ఏర్పడినాయి పర్టికులర్ డిసీజ్ సంబంధించి అధ్యయనం చేయడానికి ఇన్సిడెన్స్ అంటారండి. ఎగ్జాంపుల్, న్యూ డయాబెటీస్ కేసెస్ ఇన్ 1 year. ఒక సంవత్సరంలో ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఎంతమందికి న్యూగా డయాబెటీస్ వచ్చిందో అధ్యయనం చేయడం. ఇన్సిడెన్స్ అంటే ఎంత శాతం అండి. నెంబర్ ఆఫ్ న్యూ డయాబెటీస్ కేసెస్ ఇన్ 1 year. 1 year లో ఎన్ని న్యూ డయాబెటీస్ కేసులు వచ్చినాయో అధ్యయనం చేయడాన్ని ఇన్సిడెన్స్ అంటారండి. ఇన్సిడెన్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, ప్రిలవెన్స్. నెక్స్ట్ థింగ్, ప్రిలవెన్స్, టోటల్ ఎగ్జిస్టింగ్ కేసెస్ ఆఫ్ ఎ డిసీజ్ అట్ ఎ గివెన్ టైం. సో ఎంతమంది ఒక పర్టికులర్ టైంలో ఎంతమంది ఆ పర్టికులర్ వ్యాధితో బాధపడుతున్నారో అనేది అధ్యయనం చేయడాన్ని ప్రిలవెన్స్ అంటారండి. పూర్తిగా ఎంతమందికి ఆ వ్యాధి వచ్చింది, పూర్తిగా ఎంతమంది ఆ పర్టికులర్ వ్యాధితో సఫర్ అయ్యారో అధ్యయనం చేయడాన్ని ప్రిలవెన్స్ అంటారండి. దాన్ని ఏమంటారంటే టోటల్ ఎగ్జిస్టింగ్ కేసెస్, టోటల్ ఎంతమంది ఆ వ్యాధితో బాధపడుతున్నారో ఆఫ్ డిసీజ్ ఇన్ ఎ గివెన్ టైం. ఎగ్జాంపుల్, టోటల్ పీపుల్ లివింగ్ విత్ డయాబెటీస్. ఒక పర్టికులర్ కంట్రీలో టోటల్ పీపుల్ లివింగ్ విత్ డయాబెటీస్, ఎంతమంది ప్రజలు డయాబెటీస్ తో బాధపడుతున్నారో పూర్తిగా స్టడీ చేయడాన్ని, పూర్తిగా అధ్యయనం చేయడాన్ని ప్రిలవెన్స్ అంటారండి. నెక్స్ట్ థింగ్, మోర్టాలిటీ రేట్ అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ పాపులేషన్. ఏదైనా ఒక పర్టికులర్ డిసీజ్ తో నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ పాపులేషన్, ప్రజల్లో ఒక పర్టికులర్ డిసీజ్ తో నెంబర్ ఆఫ్ డెత్స్ ఎంతమంది చనిపోయారో అధ్యయనం చేయడాన్ని మోర్టాలిటీ రేట్ అంటారండి. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ డిసీజ్ తో ఒక పర్టికులర్ టైంలో నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ పాపులేషన్, ప్రజల్లో ఎంతమంది చనిపోతున్నారు అనేది అధ్యయనం చేయడాన్ని మోర్టాలిటీ రేట్ అంటారు. నెక్స్ట్, మార్బిడిటీ మీన్స్ presence of illness in population. పాపులేషన్ లో ఇల్నెస్, అనారోగ్యంతో ఎంతమందితో బాధపడుతున్నారు అనేది తెలుసుకోవడాన్ని మార్బిడిటీ అంటారండి. ప్రెజెన్స్ ఆఫ్ ఇల్నెస్ ఇన్ ఏ పాపులేషన్, పాపులేషన్ లో ఎంతమంది ఆ పర్టికులర్
డిసీజ్తో బాధపడుతున్నారు, ఏదైనా ఒక పర్టికులర్ డిసీజ్తో అనారోగ్యంతో బాధపడుతున్నారో అధ్యయనం చేయడాన్ని మార్బిడిటీ అంటారండి. నెక్స్ట్ థింగ్, టైప్స్ ఆఫ్ ఎపిడెమియాలజికల్ స్టడీస్. టైప్స్ ఆఫ్ ఎపిడెమియాలజికల్ స్టడీస్. ఈ ఎపిడెమియాలజికల్ స్టడీస్లో కొన్ని టైప్స్ ఉంటాయండి. ఆ టైప్స్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ఎపిడెమియాలజికల్ స్టడీస్. ఫస్ట్ థింగ్, డిస్క్రిప్టివ్ స్టడీస్. ఫస్ట్ థింగ్, డిస్క్రిప్టివ్ స్టడీస్. ఈ డిస్క్రిప్టివ్ స్టడీస్ అంటే అర్థం ఏంటంటే డిస్క్రైబ్ డిసీజ్ ప్యాటర్న్. ఏదైనా ఒక వ్యాధిని గురించి పూర్తిగా డిస్క్రైబ్ చేయడాన్ని, వివరించడాన్ని డిస్క్రిప్టివ్ స్టడీస్ అంటారండి. ఏదైనా ఒక పర్టికులర్ వ్యాధి గురించి డిస్క్రైబ్ చేయడాన్ని, వివరించడాన్ని ఏమంటారంటే డిస్క్రిప్టివ్ స్టడీస్ అంటారు. దాన్ని డిస్క్రైబ్ చేయడం అంటారండి డిసీజ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, సర్వే ఆన్ ఒబెసిటీ ప్రిలవెన్స్. ఒబెసిటీ ప్రిలవెన్స్ గురించి, ఒబెసిటీ అనే కండిషన్ గురించి పూర్తిగా ఆ ఒబెసిటీ గురించే సర్వే చేయడం, వివరించడం, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు అని పూర్తిగా ఒబెసిటీకి గురించి సర్వే చేయడాన్ని డిస్క్రిప్టివ్ స్టడీస్ అంటారండి. డిస్క్రైబ్ చేయడాన్ని ఒబెసిటీ గురించి. అండ్ నెక్స్ట్ థింగ్, అనలైటికల్ స్టడీస్. నెక్స్ట్ థింగ్, అనలైటికల్ స్టడీస్. అనలైటికల్ స్టడీస్ ఇస్ నథింగ్ బట్ స్టడీ అసోసియేషన్ బిట్వీన్ డైట్ అండ్ డిసీజ్. డైట్ మరియు డిసీజ్, ఈ రెండింటి గురించి అనలైసిస్ చేసి స్టడీ చేయడం. డైట్ అండ్ డిసీజ్, డైట్ మరియు డిసీజ్, ఈ రెండు కండిషన్ల గురించి స్టడీ అసోసియేషన్, స్టడీ చేసి అధ్యయనం చేయడాన్ని అనలైటికల్ స్టడీస్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, డైట్ అండ్ బ్లడ్ ప్రెషర్ స్టడీ. డైట్ మరియు బ్లడ్ ప్రెషర్ స్టడీ అండి. డైట్ మరియు బ్లడ్ ప్రెషర్ స్టడీ. ఎవరైనా బ్లడ్ ప్రెషర్తో బాధపడుతుంటే ఆ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి పర్టికులర్ డైట్ తీసుకోవటం. సో ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమంది పాటించట్లేదు డైట్. సో వీటి గురించి అనలైసిస్ చేయడాన్ని అనలైటిక్ స్టడీస్ అంటారండి. వీటి గురించి అనలైసిస్ చేయడాన్ని అనలైటిక్ స్టడీస్ అంటారు. నెక్స్ట్ థింగ్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ప్రయోగాత్మక అధ్యయనం అండి. ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అంటే ఇంటర్వెన్షన్ బేస్డ్. ఈ ఎక్స్పెరిమెంటల్ అనేది ఇంటర్వెన్షన్, ప్రయోగాత్మకంగా ఇంటర్వెన్షన్ బేస్డ్లో ఈ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ చేస్తారు. ఎగ్జాంపుల్, వైటమిన్ సప్లిమెంటేషన్ ట్రయల్. సో కొన్ని రకాల కండిషన్స్ని నివారించడానికి వైటమిన్ సప్లిమెంటేషన్ ట్రయల్ రూపంలో ఇస్తారండి. వైటమిన్స్ అనేటివి ట్రయల్ రూపంలో ఇస్తారు. ఇలా ఇవ్వటం వల్ల డిసీజ్ కండిషన్ని రాకుండా నివారించవచ్చు. ఇటువంటివి ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ కింద మనం పరిగణించవచ్చు. ప్రయోగాత్మక స్టడీస్ కింద, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ కింద మనం తీసుకోవచ్చు. రూల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ఎపిడెమియాలజీ. ఎపిడెమియాలజీలో న్యూట్రిషన్ యొక్క పాత్ర. రూల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ఎపిడెమియాలజీ. ఎపిడెమియాలజీలో న్యూట్రిషన్ యొక్క పాత్ర. న్యూట్రిషన్ ప్లేస్ ఏ రోల్ ఇన్ డెఫిషియన్సీ డిసీజెస్. ఈ న్యూట్రిషన్ అనేది ముఖ్యంగా డెఫిషియన్సీ డిసీజెస్ మీద ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ఎగ్జాంపుల్, ఐరన్ లీడ్స్ టు అనీమియా. సో ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందో, ఐరన్ కనుక తగ్గిపోయిందో రక్తంలో, విచ్ లీడ్స్ టు అనీమియా. అనీమియా రావడానికి ఐరనే కారణం అవుతుందండి. విచ్ లీడ్స్ టు అనీమియా. ఐరన్ లీడ్స్ టు అనీమియా. ఐరన్ అనేది అనీమియా రావడానికి కారణం అవుతుంది. నెక్స్ట్, అయోడిన్ డెఫిషియన్సీ. అయోడిన్ కనుక తగ్గిపోతే, అయోడిన్ డెఫిషియన్సీ లీడ్స్ టు గాయిటర్. సో గాయిటర్ అనేది థైరాయిడ్ కండిషన్ అండి. థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అవ్వటాన్ని గాయిటర్ అంటారు. ఈ థైరాయిడ్ గ్రంథి ఎన్లార్జ్మెంట్ అవ్వటం, థైరాయిడ్ గ్రంథి పెరిగిపోవటం, ఈ ఎన్లార్జ్ అవ్వడానికి కారణం గాయిటర్. ఈ గాయిటర్ రావడానికి కారణం అయోడిన్ డెఫిషియన్సీ. అయోడిన్ డెఫిషియన్సీ లీడ్స్ టు గాయిటర్. అయోడిన్ డెఫిషియన్సీ అనేది
గాయిటన్ రావడానికి కారణమవుతుంది. అండ్ నెక్స్ట్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ లీడ్స్ టు నైట్ బ్లైండ్నెస్. వైటమిన్ ఏ డెఫిషియన్సీ అవ్వటం, వైటమిన్ ఏ తగ్గిపోవడం అనేది లీడ్స్ టు నైట్ బ్లైండ్నెస్ కారణం అవుతుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ అవ్వటం, వైటమిన్ ఏ తగ్గిపోవడం అనేది లీడ్స్ టు నైట్ బ్లైండ్నెస్, రేచీకటికి కారణం అవుతుంది. వైటమిన్ ఏ డెఫిషియన్సీ లీడ్స్ టు నైట్ బ్లైండ్నెస్. సో ఇవన్నీ కూడా డెఫిషియన్సీ డిసీజెస్. అండ్ నెక్స్ట్ థింగ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లో న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ యొక్క పాత్ర ఏంటో చూద్దాం. నెక్స్ట్ థింగ్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఎక్సెస్ క్యాలరీస్ లీడ్స్ టు ఒబేసిటీ. ఎక్సెస్ గా క్యాలరీస్ తీసుకోవడం వల్ల, ఎక్కువ మోతాదులో క్యాలరీస్ తీసుకోవడం వల్ల లీడ్స్ టు ఒబేసిటీ. ఈ ఎక్సెస్ క్యాలరీస్ అనేవి ఎక్కువ మోతాదులో క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఒబేసిటీకి దారితీస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ హై సాల్ట్ లీడ్స్ టు హైపర్ టెన్షన్. ఎక్కువ మోతాదులో సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సంవత్సరాలుగా విచ్ లీడ్స్ టు హైపర్ టెన్షన్ కి దారితీస్తుంది. హై సాల్ట్ లీడ్స్ టు హైపర్ టెన్షన్ కి దారితీస్తుంది. నెక్స్ట్ హై షుగర్ లీడ్స్ టు డయాబెటీస్. ఎక్కువ మోతాదులో షుగర్ తీసుకోవడం వల్ల, హై షుగర్ ఎక్కువ మోతాదులో షుగర్ తీసుకోవడం వల్ల విచ్ లీడ్స్ టు డయాబెటీస్ కి దారితీస్తుంది. నెక్స్ట్ వన్ ప్రొటెక్టివ్ రోల్. సో న్యూట్రిషన్ యొక్క ప్రొటెక్టివ్ రోల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొటెక్టివ్ రోల్ ఇటువంటి కండిషన్స్ లో న్యూట్రిషన్ ఎలా ప్రొటెక్టివ్ గా కాపాడుతుందంటే, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లీడ్స్ టు రెడ్యూస్ క్యాన్సర్ రిస్క్. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఈ రెండు కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లీడ్స్ టు రెడ్యూస్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లీడ్స్ టు రెడ్యూస్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయండి ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లీడ్స్ టు హార్ట్ ప్రొటెక్షన్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో లీడ్స్ టు హార్ట్ ప్రొటెక్షన్. గుండెకి ప్రొటెక్షన్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. హార్ట్ కి ప్రొటెక్షన్ గా ఉండడానికి, గుండెకి హార్ట్ యొక్క హెల్త్ కి ప్రొటెక్షన్ గా, భద్రతగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ థింగ్ ఫైబర్ లీడ్స్ టు గట్ హెల్త్. గట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అండి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, ఫైబర్ అంటే పీచు పదార్థాలండి. ఈ ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల లీడ్స్ టు గట్ హెల్త్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్ లీడ్స్ టు గట్ హెల్త్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ఎపిడెమియాలజీ. ఈ న్యూట్రిషనల్ ఎపిడెమియాలజీకి కొన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ పాలసీ మేకింగ్, ICMR WHO గైడ్ లైన్స్. ఈ న్యూట్రిషనల్ ఎపిడెమియాలజీలో ఈ అప్లికేషన్స్ అనేవి పాలసీ మేకింగ్ రూపంలో అందిస్తారండి. ఈ పాలసీ మేకింగ్ కూడా అండర్ ICMR అండ్ WHO గైడ్ లైన్స్ ని బట్టి ఈ పాలసీస్ ఉంటాయి. ఈ న్యూట్రిషనల్ ఎపిడెమియాలజీలో అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, పాలసీ మేకింగ్ అండర్ ICMR WHO గైడ్ లైన్స్ ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ ఫార్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. ఆహారానికి సంబంధించిన ఫార్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. నెక్స్ట్ థింగ్ మిడ్ డే మీల్ స్కీమ్స్, మధ్యాహ్న భోజన పథకాలను ఏర్పరచడం. ఓకే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ నివారించడానికి ఫుడ్ ఫార్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం. నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్స్, మధ్యాహ్న భోజన పథకాలు ఏర్పరచటం. నెక్స్ట్ ఒబేసిటీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్, ఒబేసిటీ నివారణకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏర్పరచటం. ఒబేసిటీని తగ్గించడానికి ప్రోగ్రామ్స్ కొన్ని ఏర్పరచటం. నెక్స్ట్ డైటరీ గైడ్ లైన్స్, ఆహారానికి సంబంధించిన
గైడ్ లైన్స్ ప్రతిపాదించడం, ప్రజల్లోకి వెళ్ళేలా చేయడం, ఆహారానికి సంబంధించిన డైటరీ గైడ్ లైన్స్. ఈ డైటరీ గైడ్ లైన్స్ అనేవి ప్రజల్లోకి అందుబాటులోకి వెళ్ళేలా చేయడం, డైటరీ గైడ్ లైన్స్ అనేవి ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ న్యూట్రిషనల్ ఎపిడమాలజీ. న్యూట్రిషనల్ ఎపిడమాలజీకి సంబంధించిన అప్లికేషన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ లో ఈ న్యూట్రిషనల్ ఎపిడమాలజీ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్. పబ్లిక్ హెల్త్ లో ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఐడెంటిఫై న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. న్యూట్రిషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని గుర్తించడానికి ఉపయోగపడుతుందండి. ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ వల్ల వీ కెన్ ఐడెంటిఫైస్ న్యూట్రిషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. న్యూట్రిషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని గుర్తించడానికి ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ ఉపయోగపడుతుంది. ఓకే, ఎంతమంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు, ఎటువంటి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు, ఎంతమందికి వ్యాప్తి చెందింది, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఐడెంటిఫై న్యూట్రిషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. న్యూట్రిషనల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై అంటే గుర్తించడానికి పబ్లిక్ హెల్త్ లో ఉపయోగపడుతుంది. హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ ఇంటర్వెన్షన్స్. కొన్ని రకాల ప్రత్యేకమైన ఇంటర్వెన్షన్స్ ప్లాన్ చేసుకోవడానికి, ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి, స్పెషల్ డైట్ ప్లాన్ చేసుకోవడానికి ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. పబ్లిక్ హెల్త్ లో హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ ఇంటర్వెన్షన్స్, ప్రత్యేకమైన ఇంటర్వెన్షన్స్ ని ప్లాన్ చేసుకోవడానికి న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మానిటర్స్ పాపులేషన్ హెల్త్ ట్రెండ్స్. ప్రజల్లో హెల్త్ కి సంబంధించిన ట్రెండ్స్ ని మానిటర్ చేయడానికి, ప్రజల్లో హెల్త్ కి సంబంధించిన ట్రెండ్స్ ని మానిటర్ చేయడానికి ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ థింగ్, సపోర్ట్స్ నేషనల్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్. నేషనల్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ కి సపోర్ట్ గా ఉండడానికి, నేషనల్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ ని సపోర్ట్ గా ఉండడానికి, ఏదైతే జాతీయ పోషకాహార ప్రోగ్రామ్స్ కి సపోర్ట్ గా ఉండడానికి ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అనేది ఇంపార్టెంట్ అండి. కన్క్లూజన్ కొద్దాం. కన్క్లూజన్, న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ హెల్త్ అట్ ఇండివిజువల్ అండ్ పాపులేషన్ లెవెల్స్. ఈ న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్స్ హెల్త్ అట్ ఇండివిజువల్స్ అండ్ పాపులేషన్ లెవెల్స్. వ్యక్తిగతంగా మరియు సమాజంలో ఈ న్యూట్రిషన్ అనేది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈ న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ హెల్త్ అట్ ఇండివిజువల్ అండ్ పాపులేషన్ లెవెల్స్. ఇండివిజువల్ గా పాపులేషన్ లెవెల్లో ఈ న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎపిడమియాలజీ స్టడీస్ డిసీజ్ ప్యాటర్న్స్. ఎపిడమియాలజీ ద్వారా స్టడీస్ డిసీజ్ ప్యాటర్న్స్ గురించి మనం పూర్తిగా అధ్యయనం చేయవచ్చు. ఎపిడమియాలజీ ద్వారా వీ కెన్ స్టడీస్ డిసీజ్ ప్యాటర్న్ గురించి మనం పూర్తిగా అధ్యయనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్, న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ లింక్స్ డైట్ విత్ డిసీజ్. న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ లింక్స్ డైట్ విత్ డిసీజ్. డిసీజ్ కి డైట్ కి మధ్య ఉన్న లింక్స్ ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, డిసీజ్ కి డైట్ కి మధ్య ఉన్న లింక్స్ గురించి అధ్యయనం చేయడానికి న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ ఉపయోగపడుతుంది. అండ్ హెల్ప్స్ ప్రివెంట్ మాల్ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ వల్ల అధ్యయనం చేయడం వల్ల హెల్ప్స్ ప్రివెంట్ మాల్ న్యూట్రిషన్ ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, వివిధ రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎసెన్షియల్ టూల్ ఫర్ పబ్లిక్ హెల్త్ ప్లానింగ్. పబ్లిక్ హెల్త్ ప్లానింగ్ కి
ఒక ఎసెన్షియల్ టూల్ లా ఉపయోగపడుతుంది. ఎసెన్షియల్ టూల్ ఫర్ పబ్లిక్ హెల్త్ ప్లానింగ్. సో పబ్లిక్ హెల్త్ ప్లానింగ్ కి ఒక ఎసెన్షియల్ టూల్ లాగా ఈ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ అనేది ఉపయోగపడుతుందండి. ఎసెన్షియల్ టూల్ ఫర్ పబ్లిక్ హెల్త్ ప్లానింగ్. పబ్లిక్ హెల్త్ ప్లానింగ్ కి ఒక ఎసెన్షియల్ టూల్ లాగా ఈ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. సో టుడే వి లెర్న్ అబౌట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. అండ్ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ, అసలు ఎపిడమియాలజీ గురించి తెలుసుకున్నాం. అండ్ న్యూట్రిషనల్ ఎపిడమియాలజీ గురించి తెలుసుకున్నాం. అండ్ ఇట్స్ యూజెస్, ఇంపార్టెన్స్, ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా న్యూట్రిషన్ కి సంబంధించి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే, బై.